హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారు? 2 డేస్‌గా అయితే రీడింగ్ చేయలేదు. సో సారీ. ఎందుకు అనంటే సందడిలే సంక్రాంతి సందడిలే అని సంక్రాంతి సందడులు అయిపోయాయి. ఇప్పుడు పెళ్ళిళ్ళ సందడులు అనేది వచ్చాయి. సో అందుకే కుదరలేదండి. ఓకేనా? సో ఈరోజు మీ మనసులో ఉన్న పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అయితే చెక్ చేద్దాము. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ మనసులో ఎవరైతే ఉన్నారో మీరు ఎలా ఈ రీడింగ్కి అయితే అట్రాక్ట్ అవుతున్నారో, సో మీరు నో కాంటాక్ట్లో ఉండొచ్చు, సపరేషన్లో ఉండొచ్చు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు. సో మీ మనసులో ఉన్న పర్సన్ మీరు ఒకేగా ఉన్నా కానీ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే ఉంటూ ఉండొచ్చు. సో మీరు ఎలా అయితే ఈ రీడింగ్కి కనెక్ట్ అయ్యారో, సో మీ మనసులో ఉన్న పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏమున్నాయి అనేది అయితే చూద్దాం. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళ ఎనర్జీస్ అయితే చూపించండి. న్యూ బిగినింగ్ కావాలనేది అయితే కోరుకుంటున్నారు. ఒకరు రిలేషన్ నిలబెట్టుకోవాలనుకుంటున్నారు, ఒకరు కావాలని కోరుకోవడం అయితే జరుగుతుంది. ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని దూరం పెడుతున్న పర్సన్, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెడుతున్న పర్సన్, వీళ్ళని ఇగ్నోర్ చేస్తున్న పర్సన్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్, సపరేషన్లో ఉన్న పర్సన్ ఎవరైతే ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో వాళ్ళ మనసులో ఉన్న పర్సన్, సో వాళ్ళ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, వీళ్ళ గురించి ఏమున్నాయి, వీళ్ళని దూరం పెడుతున్నా, వీళ్ళని ఇగ్నోర్ చేస్తున్నా, వీళ్ళని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్న పర్సన్ వాళ్ళ ఎనర్జీస్ అయితే చూపించండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజల్స్ అక్రేటివ్ మెసేజ్ అయితే ఇవ్వండి. అక్రేటివ్ మెసేజ్ అయితే ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్. శివయ్య, సాయినాథ చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ కరెంట్ ఎనర్జీస్, వీళ్ళ మీద ఫీలింగ్స్ ఏంటి, ఎనర్జీస్ అండ్ ఫీలింగ్స్ చూపించండి. ఆన్ అండ్ ఆఫ్ మనము కార్డ్స్ షఫల్ చేసేటప్పుడే మనకి కార్డు కనిపించింది కదా. సో మీ సైడ్ ఒక ఫ్యాషనేటివ్ న్యూ బిగినింగ్ చెయ్యాలి అనే కోరిక అయితే చాలా ఉంది, మిమ్మల్ని తలుచుకోవడం అయితే ఉంది. ఒక స్టెప్ తీసుకోకుండా ఉన్న చోటు నుంచి మేనిఫెస్ట్ చేస్తే అవుతుందా? ఉన్న చోటు నుండే మీరు నా దగ్గరికి రావాలి అంటే ఎలా అవుతుంది? అవదు కదా. వాళ్ళ సైడ్ నుంచి ఒక స్టెప్ అనేది ఉండాలి కదా. ప్రపంచమంతా నా చుట్టూనే తిరగాలి అని అనుకుంటే మీ పర్సన్ ఎలా అవుతుంది? కుదరదు కదా. మీరు చెప్పండి. Devil clarification please. Eight of Swords clarification. The Hermit clarification. The Tower clarification. Okay. Bottom of the deck, King of Pentacle.
ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. రాసులు అయితే అన్ని రాసులు కనెక్ట్ అయ్యారండి. ఇంకా ప్రత్యేకించి నేనైతే రాసులు చెప్పట్లేదు. ఎందుకు అని అంటే అన్ని రాసుల వాళ్ళు అయితే రీడింగ్కి కనెక్ట్ అవుతారు. ఓకేనా? నెంబర్ 5, నెంబర్ 2, నెంబర్ 1, నెంబర్ 7, నెంబర్ 17, నెంబర్ 9, నెంబర్ 8, నెంబర్ 15, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 13, నెంబర్ 10, సో ఓకే అండి, ఈ నెంబర్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. సో అవే నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంతవరకు అయితే నెంబర్స్ కనిపిస్తున్నాయి. సో రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అయ్యారు. మీ పర్సన్ మీ పట్ల ప్రజెంట్ కూడా కొంతమంది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో అయితే పెడుతున్నారు, జగులు చేస్తున్నారు. ఎందుకు అని అంటే ఇక్కడ వాళ్ళు ఏదో మనీ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉండొచ్చు. తను ఏదో కోల్పోయినట్లు ఇక్కడ నాకు కనిపిస్తుంది. తన మనసంతా అలజడి, ఆందోళన అయితే కనిపిస్తుంది. సో వాళ్ళు అనుకోని విధంగా దేని మీదైనా ఇన్వెస్ట్ చేసిండి వాళ్ళు ఏదైనా ఆన్ అండ్ ఆఫ్ అంటే ఇక్కడ మీకు ఎందుకు ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్న వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ మెంటాలిటీ అంటే వాళ్ళు ఏదైనా వర్క్ మీద దేని మీదైనా ఇన్వెస్ట్ చేసిండొచ్చు, మీరు అది చెప్పిండొచ్చు. సో మీరు వద్దు అని చెప్పిండొచ్చు. ఆ విషయంలో వీళ్ళు ఏదైనా కూడా కొంచెము ఏదైనా దాని మీద ఇన్వెస్ట్ చేసి బాగా కష్టపడి గ్రోత్ తెచ్చుకోవాలి అనుకున్న సిచ్యువేషన్లో ఒక ఎదిగే టైంలో కూడా ఇక్కడ సెట్ అయ్యే టైంలో కూడా ఇక్కడ ఏదో కొంచెము అనుకోని అవాంతరాలు అని అంటే ప్రకృతి వైపరీత్యాలు అనేది అయితే కనిపిస్తున్నాయి. అనుకోని విధంగా ఏదో ఒక నష్టం అయితే వచ్చింది. సో ఆ విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరికొంతమంది ఎలా కనిపిస్తున్నారు అని అంటే ఇక్కడ మీరంటే ఇష్టం ఉంది, ఇష్టమున్నా కానీ అవతల వ్యక్తి కోసం వాళ్ళ మనసులో 2 ఆప్షన్స్ అనేది అయితే ఉన్నాయి. సో ఇది కుటుంబం సెట్ కాక మిమ్మల్ని దూరం చేసుకుంటూ ఉండొచ్చు. సో తన మనసులో ఉన్నది ఏం బయట పెట్టకుండా కూడా ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అని అంటే నాకు కొంచెం టైం కావాలి, నేను సెట్ అవ్వాలి, నేను ప్రాబ్లమ్స్లో ఉన్నాను. సో ఆ ప్రాబ్లమ్స్ అనేది నేను అందులోంచి తేరుకోవాలి, మీరంటే నాకు ఇష్టమేను అనేది అయితే మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఇష్టమైతే ఉంది. మీ పర్సన్ మీకేం చెప్పాలనుకుంటున్నారు అంటే కొంతకాలం ఓపిక పట్టండి, నాకు మీరు కావాలి, నేను మళ్ళీ మిమ్మల్ని వచ్చి కలుస్తాను, ఇక్కడ మిమ్మల్ని నేనైతే మర్చిపోలేను, మీరంతా నా పట్ల ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది పెంచుకున్నారు. సో నేను కూడా అదే విధంగా మీ సైడ్ నాకు కూడా అదే విధంగా సేమ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. సేమ్ ఇద్దరికి కూడా అలాంటి ఇది సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ అని చెప్పొచ్చు. ఎందుకు అని అంటే ఇది సోల్ బంధం, ఇది గత జన్మ బంధం. ఈ జన్మలో మిమ్మల్ని డివైన్ కలిపినట్లు తెలుస్తుంది. సో ఇద్దరికి కూడా ఆ బాధ అనేది అయితే ఉండడం ఇక్కడ ఇద్దరి మనసులు కూడా అలజడిగా అనేది అయితే కనిపిస్తుంది. ఇద్దరి మధ్య ఒక భేదాభిప్రాయాలు అయితే వస్తున్నాయి. ఎందుకు అని అంటే ఇక్కడ తన ఫ్యామిలీస్ లో ప్రాబ్లమ్స్ అవుతూ ఉండొచ్చు. సో ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇస్తే ఫ్యామిలీలో గొడవలు అవుతూ ఉండొచ్చు. ఆ విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ మీరు ఇష్టమైనా కానీ ఆ ఇష్టాన్ని మీకు తనకిష్టం ఉంది కలుస్తాను అని అంటే ఇక్కడ మీ ఇద్దరికి బ్రేకప్ అనేది అయితే కనిపిస్తుంది. సో ఏదైతే బ్రేకప్ అయిందో ఒక ఫ్యామిలీ కోసమైనా లేదంటే వాళ్ళ పరిస్థితులు సరిగ్గా లేక ఇక్కడ మిమ్మల్ని బ్రేకప్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అంటే ఇద్దరి మధ్య కూడా ఒక అండర్స్టాండింగ్ లేక కూడా ఇక్కడ బ్రేకప్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అలాంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీరంటే ఇష్టము, మీతో ఒక ఫ్యాషనేటివ్ న్యూ బిగినింగ్ చెయ్యాలి అనేది అయితే ఉంది. మళ్ళా ఈ ప్రేమ ఏదైతే ఉందో మీ పట్ల ఒక ఫ్యాషను అట్రాక్షన్ అయితే ఉంది, మళ్ళా మెల్లమెల్లగా చిగురిస్తూ ఉంది. సో మీరు కావాలి అనేది అయితే వాళ్ళ మనసులో కోరిక అయితే ఉంది. సో అండ్ పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని కూడా వీళ్ళు బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ఈ రిలేషన్ నేను మళ్ళా ఈ రిలేషన్ నిలుపుకుంటాను,
నేను మిమ్మల్ని దూరం చేసుకోలేదు పూర్తిగా, నా పరిస్థితులు సరిగ్గా లేవు. సో నాకున్న పరిస్థితుల వల్ల నేను ఇలా మిమ్మల్ని దూరం పెట్టాల్సి వచ్చింది తప్ప నేను మిమ్మల్ని మర్చిపోలేదు అనేదైతే మీ పర్సన్ ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. మీ పట్ల రిగ్రెట్ అయితే అవుతున్నారు. వాళ్ళకి మీ సైడ్ ప్రేమ ఉంది. చూస్తున్నారా, ఇక్కడ బ్యాలెన్సింగ్ అయితే జరుగుతుంది. బ్యాలెన్స్ చెయ్యాలనేది అయితే వీళ్ళు అనుకుంటున్నారు. ప్రస్తుతం మీకు నో కాంటాక్ట్ లో ఉండొచ్చు, లేకపోతే మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉన్నా కానీ వీళ్ళేంటి అంటే వాళ్ళ మనసులో ఏమున్నది చెప్పకుండా కామ్గా ఎందుకున్నారు అని అంటే చూద్దాం, ఇంకా కొంతకాలం ఓపిక్గా ఉండాలి అనేది అయితే మీ పర్సన్ ఆలోచన అయితే ఉంది. సో ఇక్కడ మీకు యూనివర్స్ ఇచ్చే మెసేజ్ కూడా ఏంటి అంటే ఇది కొంతకాలం తర్వాత ఇదైతే ఈ రిలేషన్ నిలబడుతుంది అనేదైతే ఇక్కడ డివైన్ అనేది ఉంది. మీ పర్సన్ ప్రస్తుతం హీల్ అవుతున్నారు. మీ పట్ల యాటిట్యూడ్ చూపించిన వ్యక్తి, గొడవలతో మీ రిలేషన్ బ్రేకప్ అయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే తప్పులు చేశారో ఆ తప్పుల గురించి కూడా వాళ్ళు ఆలోచించుకుంటూ ఉండొచ్చు. అండ్ పర్సనల్ లైఫ్ ని, ప్రొఫెషనల్ లైఫ్ అంటే ఇక్కడ మీరు ఉంది, తన వర్క్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే సొసైటీ గురించి ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారా, ఏదైనా కావచ్చు. సో ఈ వ్యక్తి మీరంటే ఇష్టం ఉంది కాబట్టి ఇక్కడ ఎదురు చూడడం అయితే జరుగుతుంది. గొడవలు జరిగాయి, ఆ గొడవల గురించి బాధ అయితే ఉంది, ఒక కోపం అయితే ఉంది ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలను అయితే వచ్చాయి అన్నమాట. సో వాటన్నిటినీ కూడా నేను కోప్పడ్డాను అనేది అయితే మీ పర్సన్కి తెలుసు. ఎందుకు అని అంటే మీ పట్ల చాలా యాటిట్యూడ్ చూపించారన్నమాట వీళ్ళు. ఏదైనా ఇక్కడ మీరు మంచి చెప్తున్నా కానీ అది ఎలాంటి విషయమైనా సరే, ఏదైనా మంచిగా ఉండాలి, బాగుండాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మీరు మంచి ప్రేమను పంచుతూ ఉన్నా కానీ వాళ్ళు బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ అండ్ పరిస్థితులు మీ పట్ల ఇక్కడ కోపం, ఒక అగ్రెసివ్ అయితే ఉండేదన్నమాట. సో వాళ్ళు ఎలా తప్పు చేశారు అనే ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉంది. సో ఇక్కడ గొడవలు జరిగి మీరిద్దరు దూరమైన సెపరేషన్ లో ఉన్నా కానీ సో మిమ్మల్ని గుర్తుకు చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనసంతా అలజడి, ఆందోళన అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో వీళ్ళు పెడుతున్నారు అని అంటే కొంతమంది వర్క్ విషయంలో పెడుతున్నారు. అండ్ ఇక్కడ మీరు ఏదైనా మనీ అనేది వాళ్ళకి హెల్ప్ చేసి ఉండొచ్చు. సో అలా హెల్పింగ్ తీసుకొని కూడా ఇక్కడ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతుండడం వల్ల ఇక్కడ మీకు టైం ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ మీరు కూడా వాళ్ళని ప్రశ్నించడం అయితే జరుగుతుంది. సో వీళ్ళ ఆలోచన ఎలా ఉంది అని అంటే సో కొంచెము నేను సెటిల్ అవ్వాలి, సో నేను అందుకని ఇక్కడ మిమ్మల్ని దూరం పెడుతున్నాను. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్స్ అయితే కూడా ఇక్కడ మీరు 10 నిమిషాలు ఒక టైం కావాలి, 10 నిమిషాలు మీతో మీ పర్సన్, మీ మనసులో ఉన్న వ్యక్తి కూర్చొని మాట్లాడాలి, అది వైఫ్ అయినా హస్బెండ్ అయినా అని అయితే కోరుకుంటున్నారు. కానీ వాళ్ళైతే టైం ఇవ్వట్లేదు. సో ఇలా మీరు అడగడం వల్ల కూడా మీ మధ్య ఈ విషయంలోనే గొడవలు జరుగుతూ కూడా ఉండొచ్చు. బాగా ఫైర్ అవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ. ఎందుకు అని అంటే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న పర్సన్, ఇది ఎక్స్ట్రా మ్యారిటైల్ అఫైర్ అయినా ఏదైనా కావచ్చు, మీ పర్సన్ కి టాక్సిక్ రిలేషన్స్ తోటి ఎక్కడ నచ్చితే అక్కడ అన్నట్లు ఈ వ్యక్తికి ఒక అడ్డు ఆపు లేదన్నమాట. సో ఈ రోజు మీరు రేపు ఇంకొకరితో మాట్లాడడం, ఇంకొకరితో చాటింగ్ చేయడం, ఇంకొకరిని ఇష్టపడడం, సో అలా కూడా జరుగుతుంది. ఇక్కడ మీరేంటి అంటే వీళ్ళే సర్వస్వం అనే విధంగా కూడా ఇక్కడ మీరు వాళ్ళకి కమిట్మెంట్ అయ్యారు. సో ఫస్ట్ లో అయితే బాగానే మీ పట్ల ప్రేమ అయితే చూపించారు, బాగానే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అని అంటే నేను చెప్పినట్లే ఉండాలి, నా మాటే నెగ్గాలి అనే విధంగా ఇక్కడ మీ పర్సన్స్ మెంటాలిటీ అయితే కనిపిస్తుంది. అంటే నాకు నచ్చినప్పుడు నేను వస్తాను, నాకు ఇష్టం ఉన్నప్పుడు నేను వస్తాను, నాకు వర్క్ ఉంది, నా చుట్టూ ఉన్న వాళ్ళని నేను చూసుకోవాలి, ఇక్కడ మీరొక్కరే కాదు అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ ఆలోచన అయితే ఉంది. ఇలా మీ ఇద్దరి మధ్య ఒక గొడవలు కూడా జరుగుతున్నాయి అని చెప్పొచ్చు. సో ఇక్కడ మీరేంటి అని అంటే మీరు గతంలో లాగా వీళ్ళు లేరు. వీళ్ళు ముందు చూపించినంత ప్రేమ అయితే వీళ్ళు చూపించట్లేదు. ఎందుకు వీళ్ళు మనల్ని హైడ్ చేస్తున్నారు, ఎందుకు వీళ్ళు మనల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ మీ ఆలోచన. వాళ్ళ మనసులో ఏమున్నది బయట పడట్లేదు. సో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఏదైతే మీ పట్ల ఈగో అనేది చూపించారన్నమాట, ఈగో యాటిట్యూడ్, మీ ఇద్దరి మధ్య క్లాషెస్ అనేది జరిగాయి. ఎందుకు జరిగాయి అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ కోసము ఇక్కడ మీ మధ్య గొడవలు జరగడము, వాళ్ళ మాటలు ఎక్కువ
చెవికి తీసుకోవడము, వాళ్ళకి ఎక్కువ హెల్పింగ్ చేయడము, ఈ హెల్పింగ్ విషయంలో కూడా ఇక్కడ తను మీ పర్సన్ ఒక జీవితాన్ని కోల్పోతున్నాను అనేదైతే అనుకోలేదన్నమాట. ఆ విధంగా కూడా మీరు ఇక్కడ దూరం అయినట్లయితే కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు మీ పట్ల ఏదైతే చేశారో నేనే నేనే నెగ్గాలి అనేదైతే ఏదైతే మిమ్మల్ని మోసం చేశారో, సో అది వాళ్ళు చేసిన తప్పు ప్రజెంట్ ఏంటి అంటే ఆ తప్పును నేను ఎక్కడ తప్పు చేశాను, నేను ఎక్కడ పొరపాటు చేశాను అనే విధంగా వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారు, విశ్లేషించుకుంటున్నారని చెప్పొచ్చు. వాళ్ళే ప్రశ్నలు వేసుకుంటున్నారు, వాళ్ళే ఆన్సర్స్ అయితే వెతుక్కుంటున్నారు. ప్రస్తుతం ఏ దారి అయితే బాగుంటుంది, ప్రస్తుతం ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళ జీవితం కూడా బాగాలేదు, ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్న ఒంటరితనం అయితే వాళ్ళు బాగా ఫీల్ అవుతున్నారు అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా లోన్లీగానే ఉన్నారు. సో అలా లోన్లీగా ఉన్నప్పుడు ఇక్కడ మీకు కనెక్ట్ అయ్యారు. సో మీకు కనెక్ట్ అయ్యాక అదర్ పర్సన్స్ తోటి కూడా కనెక్ట్ అయ్యి ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. సో ఎందుకు అంటే టాక్సిక్ రిలేషన్స్, ఈ రిలేషన్స్ తోటి ఇక్కడ మీరు రిలేషన్ నిలబెట్టుకోవాలని పదే పదే అడుగుతుంటే కూడా వాళ్ళు ఒక స్టెప్ తీసుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఒకరి కంట్రోల్లో అయితే కనిపిస్తున్నారు. అది మదర్ అయినా, సిస్టర్ అయినా, సో ఫాదర్ అయినా, ఎవరైనా కావచ్చు. వాళ్ళ కంట్రోలింగ్ ఎనర్జీలో ఉండి ఒక స్టెప్ తీసుకోలేని విధంగా ఇక్కడ భయపడుతున్నట్లు కొంతమంది సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరంటే ఇష్టం ఉందా లేదా అంటే ఇష్టం ఉంది. ఇష్టం ఉన్నా కానీ నేను ఒక నిర్ణయానికి అయితే తీసుకోలేకపోతున్నాను, ఒక డెసిషన్ అయితే తీసుకోలేకపోతున్నాను అనే విధంగా ఇక్కడ మీ పర్సన్ ఆలోచన అయితే ఉంది. మీరు ఇక్కడ పదే పదే వాళ్ళని ఎందుకు ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు, ఎందుకు నా నెంబర్ బ్లాక్ చేశారు, ఏముంది మీ మనసులో అనేదైతే మీరు అడుగుతున్నారు. కానీ వాళ్ళు కొంతమంది అదర్ రిలేషన్స్ కోసం కూడా ఇక్కడ టాక్సిక్ రిలేషన్స్ పెట్టుకొని ఇక్కడ మిమ్మల్ని చీట్ చేస్తున్నట్లు కూడా కనిపిస్తుంది. ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని అంటే ఇక్కడ వాళ్ళకి చాలా ఆప్షన్స్ అనేది అయితే ఉన్నాయన్నమాట. అది ఒక ఫ్యామిలీ కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు, లేదు మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవలు ఏదైనా ఉంటే కూడా వాటిల్ని తలుచుకుంటూ బాధపడుతూ ఇక్కడ మీరిస్తున్న ప్రేమని మీ పర్సన్ అయితే స్వీకరించలేని సిచ్యువేషన్లో అయితే వీళ్ళు కనిపిస్తున్నారు. వీళ్ళకి ఏదో బాధ అయితే ఉంది అండ్ మీ నుండి ఒక భారంగానే మూవ్ ఆన్ అవుతున్నారు అనేది అయితే చెప్పచ్చు. ఎక్కడైతే ఉంటున్నారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో వీళ్ళు మీ నుండి భారంగానే మూవ్ ఆన్ అయ్యారు. ఎందుకు మూవ్ ఆన్ అయ్యారు అంటే అదర్ పర్సన్ ఒక కంట్రోలింగ్ ఎనర్జీ అయితే ఇక్కడ కనిపిస్తుంది. వీళ్ళని కంట్రోల్ చేయడం అయితే కనిపిస్తుంది. ఎక్కడైతే ఉంటున్నారో వీళ్ళని ఏదో ఒక విధంగా వీళ్ళ మీద మ్యాజిక్ జరిగి ఉండొచ్చు. సో ఆ విధంగా కూడా మీ పర్సన్ మీ ముందుకు రాలేకపోవడము, మీకు హార్ట్ బ్రేక్ అయితే ఇవ్వడము అయితే జరిగింది. సో అలాంటి వ్యక్తి కూడా ఏంటి అని అంటే ఎక్కడైతే ఉంటున్నారో చాలా బాధపడుతున్నారు, చాలా అడిక్షన్స్కి అయితే అలవాటు పడ్డారు, చాలా బాధ అయితే ఉంది. ఉంటున్న చోట ఇక్కడ మీరు గుర్తుకు రావడం, ఎందుకంటే ఇక్కడ తన ఇష్టపూర్వకంగా అయితే తను వెళ్ళలేదన్నమాట. సో ఇష్టం లేకుండానే వెళ్ళారు కాబట్టి సో ఇక్కడ మీ వాల్యూ అనేది అయితే గుర్తుకొస్తుందన్నమాట. అప్పుడు మీరు గుర్తుకొచ్చినప్పుడు బాధపడ్డము, ఆ బాధపడినప్పుడు అడిక్షన్స్కి అలవాటు పడ్డము, ఏదైనా ఒక డ్రగ్స్ కానీ, సో అడిక్షన్స్ అంటే మీకు తెలుసు కదా, ఇంక నేను ప్రత్యేకించి చెప్పడం ఎందుకు. సో అడిక్షన్స్కి అలవాటు పడి ఆ మత్తులోనే ఇక్కడ తన మనసు గాయం చేసుకుంటున్నారు. గాయపడిన సిచ్యువేషన్ని, సన్నివేశాన్ని, మీరిద్దరూ ఎలా విడిపోయారు అండ్ ఎక్కడైతే ఉంటున్నారో తన మనసుకి 3 విధాలుగా మనసుకు గాయమైంది అనేది మీ పర్సన్ బాధపడడం అయితే జరుగుతుంది ఇక్కడ. సో ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ మేనిఫెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకు మేనిఫెస్ట్ చేస్తున్నారు అని అంటే వీళ్ళు పూర్తిగా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్, ఇటు మిమ్మల్ని మర్చిపోలేకనే ఉన్నారు, ఎక్కడైతే ఉంటున్నారో ఇటు అట తేల్చుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నారు. సో అందుకనే ఇక్కడ బ్యాలెన్సింగ్ అయితే కోరుకుంటున్నారన్నమాట. ఈ రిలేషన్ లో ఇటు ఒక ఫ్యామిలీకి భయపడి మిమ్మల్ని కంట్రోల్లో పెడుతున్నారా, మిమ్మల్ని మీ నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు, లేకపోతే మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో పెడుతూ ఉండొచ్చు. సో ఎందుకు వీళ్ళు ఇలా పెడుతున్నారు అని అంటే ప్రస్తుతం తన సిచ్యువేషన్ సరిలేదు, తను ఒక హీలింగ్ ఎనర్జీలో ఉన్నారు, ఒక డివైన్
అనుగ్రహంలో అయితే వీళ్ళు ఉంటున్నట్లయితే ఉంది. మీ పట్ల చాలా క్లాషెస్ అయితే జరిగాయి. మీకు మీ పర్సన్కి కానీ, లేదు మీ కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి కానీ. సో వీళ్ళు ఆ విషయంలో కూడా ఇక్కడ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నట్లయితే కనిపిస్తుంది. అయితే ఒక బ్యాలెన్సింగ్ అయితే మీ పర్సన్ కోరుకోవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు పేషెన్స్ తోటి ఉండాలి అనేది అయితే యూనివర్స్ చెప్తుంది. కానీ వీళ్ళు కూడా ఏంటి అంటే పూర్తిగా ఇక్కడ మిమ్మల్ని మర్చిపోవడం అయితే జరగలేదు. ఒక భారంగానే ఫీల్ అవుతున్నారు. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ మేనిఫెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఒక గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఏదైతే మీ పట్ల మోసం చేశారో, సో అంటే ఇక్కడ టాక్సిక్ రిలేషన్స్ పెట్టుకొని తన మనసులో ఏమున్నది మీ సైడు దాయడము, ఏదైతే ఇక్కడ మిమ్మల్ని ఒక చీటింగ్ చేశారో, ఒక చీటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. తను మోసం చేశారు కాబట్టే ప్రజెంట్ ఉన్న చోట కూడా ఇక్కడ మేనిఫెస్ట్ చేయడము, మీతో కలవాలి అనే ఆలోచన ఉండడం అయితే జరుగుతుంది. సో చూసారా, తను మోసం చేశారు కాబట్టి ఇక్కడ కొంతమందికి మీరు ఏదైనా ఒక ఆఫర్ ఇస్తారా అనే విధంగా కూడా ఇక్కడ ఆలోచిస్తున్నట్లయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ నుండి వీళ్ళు మేనిఫెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో వాళ్ళు చీట్ చేశారు కాబట్టి ఒక గిల్టీనెస్ అయితే వీళ్ళల్లో ఉంది. మోసం చేశాననే ఫీలింగ్ అయితే వీళ్ళల్లో ఉంది కాబట్టి ఇక్కడ మీరే ఒక స్టెప్ తీసుకొని మీరే వాళ్ళ సైడ్ ఏదైనా వెళ్తారా, వస్తారా అనే ఆలోచనలో కూడా మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. అందుకనే ఇక్కడ ఉన్న చోట నుండి మేనిఫెస్ట్ అయితే జరుగుతుంది అనేది అయితే చెప్పొచ్చు. సో మీకు రియూనియన్ ఉందా లేదా చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్కి వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్ తోటి రీయూనియన్ ఉందా? చూసే మా వ్యూవర్స్కి వీళ్ళ పర్సన్ తోటి రీయూనియన్ ఉందా? ఒక టైం పీరియడ్ చూపించండి. చూసే మా వ్యూవర్స్కి వీళ్ళ పర్సన్ తోటి రీయూనియన్ ఉందా? ఒక టైం పీరియడ్ చూపించండి. రియూనియన్ టైం పీరియడ్ చూపించండి ప్లీజ్ యూనివర్స్. నైన్ మంత్స్ అయితే చూపిస్తుంది. 9 వీక్స్ కానీ 9 మంత్స్ కానీ. మీరంటే ఇష్టం, మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. ప్రజెంట్ చెప్పాను కదా, వీళ్ళు కొంచెం కష్టపడుతున్నారు. ఫ్యామిలీని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. ఇక్కడ అంత బాండింగ్ అయితే, అంత ప్రేమ, అంత ఎమోషనల్ బాండింగ్ అయితే మీ సైడ్ పెంచుకున్నట్లయితే కనిపిస్తుంది. ప్రజెంట్ వీళ్ళు కష్టపడుతున్నారు అనేది అయితే చెప్పొచ్చు. సో వీళ్ళు ఇగ్నోర్ చేస్తున్నా కానీ, ఎక్కడైతే ఉంటున్నారో వర్క్ ప్లేస్ లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ వీళ్ళకి మీ ధ్యాస అయితే ఇక్కడ కనిపిస్తుందని అయితే చెప్పొచ్చు. సో ఎందుకు అంటే మీ పట్ల ఇది సోల్ బంధం, పాస్ట్ లైఫ్ కనెక్షన్. సో డివైన్ కలిపిన బంధం. మళ్ళా వీళ్ళు మీ లైఫ్లోకి రావాలి అనేది అయితే అనుకుంటున్నారు. కొంతమందికి 9 days కానీ 9 weeks కానీ 9 months కానీ అవ్వచ్చు. కొంతమందికి 6 days అయినా 6 weeks అయినా 6 months అయినా చూపిస్తుంది. అంటే ఇక్కడ టైం రాలేదు. ఎందుకు అని అంటే ఇక్కడ మీరు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారనేది అయితే కొంతమంది ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు కాబట్టి, సో ఇక్కడ మీతోటి గొడవలు వేసి ఇక్కడ దూరం అయ్యారు కాబట్టి, సో ఇప్పుడు కావాలి రావాలి అని ఉన్నా కానీ కొంతమంది ఇక్కడ మీరేదైనా యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా, ఇగ్నోర్ చేస్తారా అనేది అయితే ఉంది మనసులో. కానీ ఇక్కడ మీతోటి లైఫ్ లాంగ్ రిలేషన్ కోరుకుంటున్నారు అనేది అయితే చెప్పొచ్చు. అండ్ మీరు వాళ్ళ పట్ల చాలా డెడికేటెడ్ గా ఉన్నారు అనేది అయితే వీళ్ళ మనసులో అయితే ఉంది. మీరంత ప్రేమను సాక్రిఫైస్ చేశారు,
మీరు ఒక మదర్లీ నేచర్ అనేది అయితే వాళ్ళు అనుకుంటున్నారు. అంత అంత ప్రేమను వాళ్ళకు పంచారు. వాళ్ళ పట్ల ఒక బాధ్యతాయుతంగా అయితే మీరు ఉన్నారనమాట. సో ఆ విధంగా వీళ్ళు మిమ్మల్ని గుర్తుకు చేసుకోవడం అయితే జరుగుతుంది. సో మీరు లైఫ్ లాంగ్ ఉండాలి అనేది అయితే మీ పర్సన్ కోరిక అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనండి, ఇది ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ నా రీడింగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేసిన వెంటనే హైప్ వస్తుంది. హైప్ కూడా చేశారు అని అంటే ఈ రీడింగ్ మరికొంతమందికి సజెషన్ లేకైతే వెళ్తుందండి. సో నేను మరో రీడింగ్తో అయితే మీ ముందుంటాను. అండ్ ఇంకా ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఇంకెవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ రీడింగ్ అండి. మీరు వాట్సాప్లో హాయ్ పెడితే నేను మెసేజ్ రిప్లై ఇస్తాను. ఓకేనా? ఒకవేళ వాట్సాప్ లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి, థ్యాంక్ యూ.